హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది రైతు బాట యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అనప సాగు గురించి తెలుసుకుందాం. అనప సాగు ఎలా చేయాలి? ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో చాలామంది రైతులు చాలా కామెంట్స్ చేశారనమాట. సో పంట కాల వ్యవధి ఎంత, పంట ఏ టైంలో పెడితే బాగుంటుంది, పంటకు ఎంత పెట్టుబడి పెట్టాలి, సో మందులు ఎలాంటివి కొట్టాలని చాలామంది చాలా కామెంట్స్ చేస్తారు. వాళ్ళందరికీ నేను ఈరోజు డౌట్స్ క్లియర్ చేస్తాను. మనం ఫస్ట్ విత్తనము అనేది కొనాల్సి ఉంటుంది. సీడ్ ఇది ఎక్కడ దొరకదు అన్నమాట. అనంతపూర్ చుట్టుపక్కల మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఇది హైబ్రిడ్ సీడ్ కాదండి, ఇది ఓన్లీ నాటీ సీడ్ మాత్రమే. సో సీడ్ రెడీ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తర్వాత మనకు నేల రెడీ చేసుకోవాలన్నమాట. సో నేల ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఈ వీడియోలో ఉన్నట్టుగా మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి, కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం మధ్యలో వెళ్ళి కాయ తెంపుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకోండి. తర్వాత మనకు ఎకరానికి విత్తనాలు ఎన్ని సరిపోతాయంటే ఒక 8 కేజీల వరకు చాలు, ఆ మాత్రం సరిపోతాయి మనకి. వాటికి ఇంకా మిగలచ్చు. అదేవిధంగా మనకు పంట అనేది ఎన్ని నెలలకు స్టార్ట్ అవుతుంది అంటే మనకు దరదాపు అంటే పెట్టినప్పటి నుంచి 2 నెలలకు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది మనకు. అదేవిధంగా మనకు పంటకు ఏ మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా ఫస్ట్ మనకు తెలుసుకోవాలి. మనకు ఎలాంటి ఫంగస్, ఎలాంటి తెగుళ్ళు వస్తాయి అంటే దీనికి ఎల్లో కలర్ అంటే మనం పసుపు రంగులో ఉన్న ఒక ఎల్లో చెట్టు మాత్రమే ఉంటుంది. ఎక్కడైనా అలా వస్తూ ఉంటే ఆ చెట్టును మాత్రం పీకేయండి. సో అది ఎక్కడో ఒక చోట వస్తూ ఉంటుంది, అలాంటివి చెట్లు పీకేస్తే సరిపోతుంది అనమాట. ఇంకేం అవసరం లేదు. ఇంకా మనం స్టార్టింగ్ పెట్టిన ఒక 10 డేస్ 15 డేస్కి ఏమన్నా ఆ జీడ లాంటిది ఏదైనా కానీ దానికి రావచ్చు. అలాంటి దానికి ఏదైనా షాప్లోకి వెళ్తే ఒక తక్కువలో మనం తెచ్చుకొని దానికి స్ప్రే చేసుకుంటే పోతుంది. తర్వాత ఊత దశ కానీ లేకపోతే పిండి పడినప్పుడు ఆ కాయకు పచ్చపురుగు లాంటిది ఏమైనా వస్తూ ఉంటుంది అనమాట. వాటికి తక్కువ మనం మందు స్ప్రే చేసుకుంటే ఎలాంటిది సమస్య ఉండదు. ఇంకా మనం కాయ తెంపుకోవడానికి కూలీలు ఎంతమంది ఖర్చు అవుతాయి అనేది ఇది కూడా మనకు తెలుసుకోవాల్సింది, చాలామందికి తెలియదు. ఓ ఎకరానికి స్టార్టింగ్లో 1.5 క్వింటా వరకు మనకు పంట క్రాప్ రావచ్చు. సో ఒక 5 to 6 మెంబర్స్ వరకు మనకు సరిపోతారు. 5 to 6 అంటే 5-6 మంది ఒక కూలీలు సరిపోతారు స్టార్టింగ్లో మనకు పీకడానికి. సో తర్వాత పంట కాల వ్యవధి అంటే మనకు పంట ఎంతవరకు వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇది 6 months or 8 months వరకు ఉంటుంది. 6 నెలల నుంచి 8 నెలల వరకు పంట దిగుబడి వచ్చే అవకాశం అనమాట. దిగుబడి అంటే వేరు. మనకు పంట అయిపోయే లోపల 6 నెలలు 8 నెలలు పడుతుంది. పంట దిగుబడి ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇది మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక పంట గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.